లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా ఊర్లో మహిళలకు ఒక ఉపాధి అనేది కల్పించాలనుకుంటున్నా. పాప కావచ్చు, బాబు కావచ్చు, ఎవరైనా పర్లేదు, వాళ్ళకు 5000 అందించడం జరుగుతుంది. కానీ నేనుంట గ్రామ పంచాయతీలో నా ప్రజల కోసానికి, నా ఊరు కోసానికి నిరంతరం కొట్లాడేంత శక్తి నాకుంది. హాయ్ హలో, నేను మీ ఆయుష్రామ్. ఈరోజు మనం కమాన్పూర్ గ్రామంలో ఉన్నాం. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనం కమాన్పూర్ గ్రామంకి వచ్చాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా మహిళ తను ప్రైవేట్ జాబ్ చేస్తూనే తన వంతు సాయంగా జనాలకు ఆమె ఏదైనా ఒక సాయంగా లేకపోతే అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో, ఊరిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కమాన్పూర్లో ఉన్నాం. ఇక్కడ కమాన్పూర్లో సిరిపురం లావణ్య నాగప్రసాద్ గారు ఉన్నారు. ఈవిడ గురించి మనం అడిగి తెలుసుకుందాం. ఏంటి, ఎందుకు రాజకీయాల్లోకి రావడం జరిగింది, అదేవిధంగా ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి అవసరం, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఆవిడ ఎలా సాల్వ్ చేస్తారు అనే విషయాన్ని, ఇవన్నీ కూడా ఆమె మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. పదండి. మనం ముందుకు సేవే లక్ష్యం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వచ్చారు సిరిపురం లావణ్య నాగప్రసాద్ గారు. అయితే ఈవిడి కమాన్పూర్కి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. మరొకసారి అడిగి తెలుసుకుందాం ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఈ ఊరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఫస్ట్ టైమా మీరు ఇప్పుడు నిలబడిన? ఫస్ట్ టైం? అవునండి, ఫస్ట్ టైం. అంటే గతంలో మా హస్బెండ్ ఎంపీటీసీగా చేసి ఓడిపోయిండు. నేను ఫస్ట్ టైం అండి సర్పంచ్ పోటీ చేయడం. రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి? ఉన్నాయి, రాజకీయాలతో సంబంధం ఉంది. నేను మహిళా జిల్లా జనరల్ సెక్రటరీ అండి. మళ్ళీ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అండి జిల్లా. ఫస్ట్ టైం మీకు ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఊరికి? చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకనంటే ఒక మహిళకి అవకాశం వచ్చింది, అది అందులో చిన్న వయసులో అవకాశం వచ్చిందండి. నేను మా ఊరిని ఒక మన తెలంగాణలో ఒక అభివృద్ధి గ్రామంగా చేయాలని అనుకుంటున్నానండి. ఇంత చిన్న వయసులో గత సంవత్సరాలలో చేయలేని పనులు నేనెందుకు చేయకూడదని ఒక సంకల్పంతోనే ముందుకొచ్చానండి. సో మరి ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? ఒక నాయకురాలుగా ఎదగాలంటే సమస్యల మీద అవగాహన ఉండాలి. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయండి. అందులో మెయిన్ మంచినీరు, నీటి సమస్య, అట్లనే వీధి లైట్స్, రోడ్ల సమస్య, మురుగు కాలువల సమస్య, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా స్కూళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు, అందులో చాలా ఇబ్బందికరంగా ఉంది. అవన్నీ నేను తెలుసుకొని అవగాహనతోనే ముందుకొచ్చానండి. ఇక్కడ కమాన్పూర్ లో మురికి నీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది, తర్వాత ఇంటి నెంబర్లు అనేటివి కూడా అందరికీ లేవు అనే ఒక సమస్య కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. దానిపైన మీరు? అవునండి, ఇంటి నెంబర్లు కూడా లేవు. అవి కూడా నేను తెలుసుకున్నా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని. అవి కూడా నేను ముందుండి అన్ని సమస్యలు క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా వీధి దీపాలు అంటే నైట్ టైంలో జనాలు రావడానికి కూడా ఇబ్బంది. ఈ కమాన్పూర్ గ్రామంలో ఎక్కడైతే కమాన్పూర్ గ్రామంలో చౌరస్తాలు ఉన్నాయో ముందు అక్కడ లైట్స్ చేయాలండి. అట్నే సీసీ కెమెరాస్ కూడా పెట్టి ఇవ్వాలి కంపల్సరీ. అవి కూడా చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఒకటండి చిన్న ఏంటంటే మహిళలు, మా కమాన్పూర్ గ్రామంలో మహిళలు ఉపాధి కోసానికి ఎక్కడికో వెళ్తున్నారు పనికి. ఆటోలల్లో ప్రమాదాలు జరగడం ఇలా చాలా అవుతున్నాయి. అట్లా కాకుండా నేను నా ఊర్లో మహిళలకు ఒక ఉపాధి అనేది కల్పించాలనుకుంటున్నా. సపోజ్ ఇప్పుడు ఇట్లా కొన్ని సెంటర్లు పెట్టి అందులో ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, ఇట్లా వాళ్ళకు ఏదో చిన్నగా ఒకటి పెట్టి వాళ్ళకు ఒక ఉపాధి అనేది కల్పించాలని అనుకుంటున్నానండి. మంచి ఆలోచన. ఇంకా మీ దగ్గరికి ప్రధానంగా సమస్యలతోటి జనాలు వచ్చినప్పుడు ఎట్లా ఏ ప్రధాన సమస్య తీసుకొని వస్తారు? నీటి సమస్య, వాళ్ళ రోడ్ సమస్య ఒకటి. అంటే నీటి సమస్య అంటే ఓకే, ఒక్కటే ఉంది. అటు మా వాడకైనా ఇటు వాడకైనా ఒక్కటే ఉంది. ఆ వాడలో బోర్లు కావాలి,
మాకు కనీసం బోర్ల సవలతన్నా ఏదన్నా వేపియాలని అంటే నేను మాట కూడా ఇచ్చేసిన వాళ్ళకి. అక్కడ కూడా ఒకటి ఖరాబ్ అయితే కూడా పెట్టిచ్చేసినాం. అట్లాంటి సమస్యలు బాగా నాకు ఎనీ టైం కాల్స్ వస్తాయి. అక్క నాకు ఈ ఇబ్బంది ఉంది, నైట్ టైంలో కూడా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళకి నేను వెనక ముందు కాకుండా ఎక్కడ ఉన్నా, నేను కరీంనగర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నేను ఆటోలు పంపించకుండా ఇట్లా మాట్లాడుకో చెప్పి అందుబాటులో ఉంటున్నాను. అభివృద్ధి అంటే అంటే ఇది చేస్తే ఇంకా ఊరికి ఇంకా అభివృద్ధి అవుతుంది అని అంటే ఇప్పటివరకు మీకు ఉన్న ఈ నీటి సమస్య అనేది ఉంది. సమస్యలు కాకుండా అభివృద్ధి చేస్తే ఇంకెలాంటి అభివృద్ధి చేయాలి? చాలా అభివృద్ధి అంటే మాకు శ్మశాన వాటిక, శ్మశాన వాటిక రథం ఒకటి లేదు. అట్లా చెరువు దగ్గర చాలా ఇబ్బంది ఉంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అంగన్వాడీ అయినా ఏదైనా బాగా ఉన్నాయి. అంటే రోడ్ల సమస్య అన్ని వాటితోనే నేను మన తెలంగాణలో మా కమన్పూర్ గ్రామాన్ని ఒక మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నానండి. మీ ఆయన గారి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగా అండి. తనుండి నన్ను నడిపించి వెనుకుండి నడిపించేదే తను, నా హస్బెండ్, మొత్తం నా కుటుంబం అండి. మీరు ప్రచారానికి వెళ్తూ ఉంటారు కదా, సో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? ఓకే, చాలా బాగుందండి. ఇప్పటిదాకా కూడా మేము వెళ్ళి కలిసి మాట్లాడడం వచ్చింది. వాళ్ళ సపోర్ట్ వల్లనే, వాళ్ళ వెనుకుండి నన్ను నడిపించడం వల్లనే అక్క నువ్వు ఉండాలి కంపల్సరీ, లేడీ వచ్చింది మాకు ఎంత అందుబాటులో ఎవరు ఉండరు అక్క అని వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానండి. లేడీస్ ఏమన్నా సమస్యలు, వాళ్ళ సమస్యలు ఏదైనా చెప్తున్నారా? లేడీస్ వాళ్ళకి ఉపాధి పరంగా కావచ్చు ఇంకేదో? చాలా వస్తున్నాయండి. ఉపాధి అయినా లేకపోతే ఇంకా పర్సనల్ గా ఏమన్నా ఉన్నా, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా, తెలుసుకుంటున్నానండి. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే మాకు మొత్తం ఇంద్రానగర్, కమన్పూర్, ఇక్కడ ఉడ్డపల్లె, రామలపల్లె, ఎస్సీకల్ ఇట్లా 2700 ఉన్నాయండి. అలా పోలింగ్ 2200 ఇట్లా అవుతాయండి. మీరు ప్రచారానికి వెళ్తుంటారు, వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటే అంత బాగుంది. అయితే ఇప్పుడు మీ సొంతగా నేను గెలిస్తే ఇది నా తరపున చేస్తాను ఏదైనా హామీ? నేను గెలిస్తే పాప కావచ్చు, బాబు కావచ్చు, ఎవరైనా పర్లేదు, వాళ్ళకు 5000 అందించడం జరుగుతుంది. పుట్టిన 21st ఖర్చులకు. అది మీ సొంతంగా అనుకున్నా? సొంతంగా. అంతేకాకుండా నా సర్పంచ్ జీతం ఉంటది కదా, ఆ జీతం నేను వాడుకోకుండా నా గ్రామ అభివృద్ధి కోసమే నేను ఇచ్చేస్తానండి. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. ఇంకా మీరు జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్ ఫైనల్ గా? జనాలకు ఒకటే చెప్తున్నాను, మంచి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తున్నా. అంటే వాళ్ళందరికీ అవగాహన ఉంది, ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మన గ్రామాన్ని గతంలో ఎట్లా ఉన్నారు పాలకులు, ఇప్పుడు యువతకు అవకాశం వచ్చింది, అందులో లేడీకి అవకాశం వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ లేడీ అంటే లేడీయే ఉండాలి, వాళ్ళ హస్బెండ్స్ ఉండి వెనుక. ఇప్పుడు మా ఊళ్ళో చెప్తున్నా, నాతో ఒక 5 మెంబర్స్ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు మట్టుకు గెలిస్తే మాత్రం వాళ్ళతో పాటు ఒక 10 మంది సర్పంచులు ఉంటారు. కానీ నేనుంటా గ్రామ పంచాయతీలో, నా ప్రజల కోసానికి, నా ఊరు కోసానికి నిరంతరం కొట్లాడేంత శక్తి నాకుంది. నా భర్త అంటే మేము వ్యవసాయం అండి, ఆయన ఉన్నా లేకున్నా నేను నిరంతరం నేనే ఉంటా. సర్పంచ్ సీట్లు నేనే కూర్చోవాలి, లేడీ ఉండాలి, లేడీ కొట్లాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, లావణ్య మేడం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తా అంటుంది. అదేవిధంగా పుట్టిన ఎవరైతే పాప కావచ్చు, బాబు కావచ్చు, వెంటనే 21st డేకి 5000 అందించడం జరుగుతుంది. మెయిన్గా ప్రధానంగా ఉన్న వీళ్ళ సమస్యలు ఏంటంటే మురుగునీరు కావచ్చు, అదేవిధంగా నీటి వసతులు అనేవి, ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీరుస్తా అని చెప్తున్నారు. ఉపాధి పరంగా చూసుకుంటే ఆడవారికి కావచ్చు, మగవారికి కావచ్చు ఉపాధి అందించడానికి ఇక్కడ పేపర్ ప్లేట్లు తయారు చేయడం, అలాంటి పరిశ్రమలు స్థాపించడం, ఇలాంటివి ఆమె ద్వారా ఊరికి అభివృద్ధి చేయాలని ఆమె కోరుకుంటుంది. సో ఇది లావణ్య గారి మనోగతం. అదేవిధంగా ముఖ్యంగా చెప్పేదంటే ఈ రోజుల్లో లేడీ ఎవరైతే సర్పంచ్ అయితే వాళ్ళ భర్తలు పెత్తనం చేయడం ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ భర్తలు అనేది ఇన్వాల్వ్ కాకుండా నేనే నా సొంతగా సర్పంచ్ అయిన వెంటనే అన్ని నేనే చేస్తానని ఈవిడ చెప్పడం జరుగుతుంది. మనం లావణ్య మేడంకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. లావణ్య మేడం, మీ గుర్తు ఏంటి? ఆ సీరియల్ నెంబర్? నా పేరు వచ్చేసి సిరిపురం లావణ్య అండి. సీరియల్ నెంబర్ వచ్చేసి 5. నా గుర్తు వచ్చేసి లేడీ పర్స్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.